రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మీకు తెలిసిందే, ఈ రెండు దేశాల మధ్య రెండేళ్లుగా యుద్ధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. రెండేళ్లుగా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే తాజాగా రష్యాకు చెందిన ఓ సూపర్ సానిక్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించడంతో కొత్త వివాదానికి తెరదిగింది. రష్యన్ లాంగ్ రేంజ్ బాంబర్ను కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటిస్తోంది. రష్యా సూపర్ సానిక్ బాంబర్ విమానం Tu-22M3ని తాము పేల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటిస్తోంది. అయితే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ను తాము పేల్చివేసినట్లుగా ఉక్రెయిన్ చేసిన ప్రకటనను రష్యా ఖండిస్తోంది. ఈ ప్రకటనను రష్యా ఖండిస్తున్న పరిస్థితి ముఖ్యంగా సాంకేతిక లోపంతోనే బాంబర్ స్ట్రావుపోలోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయినట్లుగా రష్యా చెప్తోంది. మొత్తం మీద ఇటు ఉక్రెయిన్ ప్రకటన అయితే రష్యా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. కేవలం సాంకేతిక కారణాల వల్లే తమ విమానం కూలిపోయిందని రష్యా చెప్తుంటే, యుద్ధ ఆపరేషన్స్ ముగించుకొని వస్తున్నటువంటి రష్యా సూపర్ సానిక్ లాంగ్ రేంజర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ని తామే ఆధునిక టెక్నాలజీతో కూల్చివేశామంటూ ఉక్రెయిన్ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. రెండేళ్లుగా యుద్ధ వాతావరణం చల్లబడిన పరిస్థితి. తాజాగా రష్యాకు సంబంధించిన సూపర్ సానిక్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చివేయడంతో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఈ విమానం కూలిన ఘటనలో ఒక్కరు మృతి చెందారు. అయితే ఈ రెస్క్యూ నుంచి ముగ్గురిని కాపాడగలిగామంటూ రష్యా క్రెమ్లిన్ చెప్తోంది. బేస్ ఏరోడ్రమ్కి తిరిగి వస్తుండగా కూల్చేసినట్లు ఉక్రెయిన్ చెప్తుంటే, కాదు కేవలం సాంకేతిక కారణాల వల్ల ఇది కూలిపోయిందంటూ రష్యా చెప్తోంది. ఓవరాల్గా ఉక్రెయిన్ పైచేయి సాధించినట్టుగా చేస్తున్నటువంటి ప్రకటనను మాత్రం రష్యా, ముఖ్యంగా మాస్కో, క్రెమ్లిన్ ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే రష్యన్స్ తాము యుద్ధంలో పైచేయి సాధించినట్లుగా ప్రకటించుకున్నప్పటికీ ఉక్రెయిన్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా రష్యాపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రష్యన్ సూపర్ సానిక్ లాంగ్ రేంజర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చివేయడంలో తాము చాలా సక్సెస్ అయ్యామంటూ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీతో తాము ఈ విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్. రష్యా సూపర్ సానిక్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే కూలిపోయిందో దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ విమానాన్ని, సూపర్ సానిక్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటిస్తుంది. కానీ ఎంత మాత్రం సరైనది కాదు, కేవలం సాంకేతిక కారణాల వల్లే ఇది కూలిపోయిందంటూ రష్యా చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇది అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి సూపర్ సానిక్ ఎయిర్ క్రాఫ్ట్. దీని పేరు వచ్చేసి Tu-22M3. ఇది ఏకకాలంలో బాంబర్లను జారవిడ్చే శక్తి కలిగినటువంటి సూపర్ సానిక్ లాంగ్ రేంజ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్. సూపర్ సానిక్ అంటే మీకు అర్థమై ఉంటుంది, చాలా అత్యంత వేగంతో ఖచ్చితమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలను కూల్చివేసేటువంటి ఈ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కూల్చేశామంటూ ఉక్రెయిన్ ప్రకటిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ చెప్తున్న మాట ప్రకారం ఖచ్చితంగా రష్యాకు సంబంధించినటువంటి ఆధునిక టెక్నాలజీని కూడా తాము నిర్వీర్యం చేయగలిగామని ప్రకటించుకుంటూ ఉక్రెయిన్ తాము పైచేయి సాధించినట్టుగా చెప్తుంటే, రష్యా మాత్రం దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. కేవలం సాంకేతిక కారణాల వల్లే ఇది కూలిపోయింది. ఆ నలుగురు ఉంటే ఒకరు చనిపోయారు, అందులో ముగ్గురిని రెస్క్యూ చేసి కాపాడగలిగామంటూ మాస్కో ప్రకటిస్తుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నటువంటి ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తాజాగా ఈ సూపర్ సానిక్ ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోవడంతో మరొకసారి కొత్త చర్చకు దారితీస్తాయి. ఓవైపు అటు మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఓవైపు యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం గతేడాది నుంచి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటు లెబనాన్లో హమాస్ మిలిటెంట్లు దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అక్కడి నుంచి ఇటు ఇజ్రాయెల్ వైపు దాడి జరుగుతుంది. అటు సిరియా డమస్కస్లో జరిగినటువంటి రాయబార కార్యాలయం వద్ద తమ అధికారిని చంపారంటూ ఇరాన్ జోక్యం చేసుకుంది. ఇటు ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తీరా ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వారుగా కూడా మారిన పరిస్థితి. ఈ రెండు రకాలుగా ఇటు మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇటు తాజాగా మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రష్యా వైపు నుంచి ఉక్రెయిన్ వైపు మిసైల్స్ దాడి జరుగుతుంది. ఉక్రెయిన్ అదను దొరికినప్పుడల్లా రష్యాపై విరుచుకుపడుతున్న పరిస్థితి. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి. ఇరు దేశాలు కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి. రెండేళ్లుగా ఈ దాడులు నిలిచిపోలేదు. కానీ తాజాగా మరొకసారి సూపర్ సానిక్ బాంబు ఏదైతే సూపర్ సానిక్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటిస్తుందో, ఈ నేపథ్యంలో మరొకసారి తాజాగా కొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా
స్ట్రావోపోల్లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని రష్యా చెప్తుంటే లేదు మేమే దీన్ని అత్యంత అధునాతన టెక్నాలజీ ఏదైతే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను ఉపయోగించి కూల్చివేశామంటూ ఉక్రెయిన్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాల మధ్య, అరబ్ దేశాల మధ్య మిడిల్ ఈస్ట్లో ఓవైపు యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే ఇటు యూరప్లో ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్నటువంటి ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం అయితే ఉందో మొత్తం మీద ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఈ యుద్ధానికి ఎప్పుడు పులి స్టాప్ పడబోతోంది, అటు మధ్యప్రాచ్యంలో కావచ్చు, ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య కావచ్చు, దాదాపు నెలల తరబడి సాగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణానికి ఎప్పుడు పులి స్టాప్ పడబోతుంది, ఎప్పుడు శాంతి నెలకొంటుందని చర్చ అయితే సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతుందని చర్చ అయితే సాగుతుంది. ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే దృష్టి సారించింది. ఆయా దేశాల మధ్య శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా తీవ్రం చేస్తున్న పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా జోక్యం చేసుకోవాలంటూ ఆ దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలు కూడా దీనికి సంబంధించి కృషి చేస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఎప్పుడు నిజంగా ఈ యుద్ధ వాతావరణం పూర్తవుతుంది, ఎప్పుడు కానీ శాంతి నెలకొంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని దేశాల మధ్య నెలకొన్నటువంటి శత్రుత్వం, వైరం నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడాలి, పూర్తి స్థాయిలో శాంతి నెలకొలాలని ప్రపంచ దేశాలైతే ఆకాంక్షిస్తున్న పరిస్థితి. Não.